రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో కాసేపట్లో విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి మధ్యాహ్నం 3:10 కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం వాయు మార్గంలో సాయంత్రం 5 గంటలకు బెంగళూరు బయలుదేరి వెళ్తారు. జూలై 1న ఉదయం 9:30 బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురం శివారులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విశాఖపట్నంకు రానున్నారు. ఒకరోజు పర్యటన కోసం ఆమె ఈరోజు విశాఖపట్నానికి అతి త్వరలోనే చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 ఐఎన్ఎస్ డ్యాగాకి ప్రత్యేక విమానం ద్వారా చేరుకుంటారు. అనంతరం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్న నోవోటల్ హోటల్లో ఈరోజు జరగబోయే స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు కానున్నారు. ఏదైతే కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ సంబంధించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆ దేశ ప్రథమ పౌరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈరోజు విశాఖపట్నానికి చేరుకొని అనంతరం నోవోటల్ హోటల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12:30 ఐఎన్ఎస్ డ్యాగా ఎయిర్బేస్కి చేరుకొని అనంతరం నేవల్ హెడ్ క్వార్టర్స్లోని చోళా అతిథి గృహంలో అయితే ఆమె బస చేయనున్నారు. ఆ తర్వాత బీచ్ రోడ్లోంచి ఈ నోవోటల్ హోటల్ చేరుకొని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా అయితే పాల్గొనున్నారు. అయితే ఈ స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది పట్టభద్రులు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనుండగా ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకైతే ఆ బంగారు పథకాలు అయితే అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. అయితే గవర్నర్, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకి చేరుకొని దీనికి సంబంధించిన కార్యక్రమాల ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయితే పరిశీలించారు. అయితే మధ్యాహ్నం ఈరోజు ఉదయం 10:25 ఢిల్లీ నుంచి నేరుగా ఆ ప్రత్యేక విమానం ద్వారా ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆ విశాఖకు రానున్నారు. మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో విశాఖపట్నం చేరుకోనున్నారు రాష్ట్రపతి ముర్ము. అనంతరం ఎయిర్పోర్ట్లో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలో జరిగే ఏదైతే నోవోటల్ హోటల్లో జరిగే ఈ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే తిరిగి మరలా ఈ కార్యక్రమం అవార్డు డిగ్రీ పట్టాదారులకి అవార్డు కార్యక్రమం అయిన తర్వాత స్నాతకోత్సవం కార్యక్రమం అయిన తర్వాత మరలా 4:20 ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. సాయంత్రం 4:30 విశాఖ నుంచి నేరుగా ఆమె రాష్ట్రపతి గారు బెంగళూరుకి చేరుకొని ఉన్నారు. బెంగళూరుకి అయితే బయలుదేరాలన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతులూరుకి అయితే రేపు ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి అక్కడ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావడంతో పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గత 2 రోజుల నుంచి మొత్తం బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గ్రీన్గా ఎక్కడికక్కడ నీట్గా క్లీన్ చేయడం జరిగింది. మరోవైపు పూర్తి స్థాయిలో దేశ ప్రథమ పౌరులు వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. నిన్న పూర్తి స్థాయిలో హోంమంత్రి అనిత అయితే ఈ ప్రాంతంలో ఏదైతే యూనివర్సిటీ సంబంధించిన స్నాతకోత్సవం కార్యక్రమం జరగబోతుందో ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మనం చేయాలి అని పూర్తి స్థాయిలో పరిశీలించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ అభిషేక్ కూడా గత వారం రోజుల నుంచి ఈ గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అయ్యే దిశగా కృషి చేయాలని చెప్పి కూడా పలువురు అధికారులు ఆదేశం జరిగింది. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ సంకల్పంతో బాధ్యత కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి విశాఖ చేరుకుంటున్నారు. నిన్న రాత్రి నేరుగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి కూడా నోవోటల్ టీడీపీ కార్యాలయం చేరుకున్న తర్వాత ఈరోజు ఉదయం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించిన తర్వాత ఆయన నోవోటల్ హోటల్ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. ఇక్కడ జరగబోయే కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రపతికి ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా ఏర్పాటు ఘన స్వాగతం పలకాలని పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన ప్రస్తుతం భోగాపురం ఒక కార్యక్రమానికి అయితే ఇక్కడ నుంచి నేరుగా ఆయన బయలుదేరడం కూడా వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇది ఓవరాల్గా
రాష్ట్రపతి విశాఖ పర్యటన షెడ్యూల్ సంబంధించి. అయితే మరికొద్ది సేపట్లోనే ఆమె చేరుకోనున్న నేపథ్యంలో మొత్తం బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పటిష్టమైన బలగాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎక్కడ ప్రజలకు కానీ విఐపీలు కానీ ఎక్కడ ఇబ్బందులు రానికుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం విశాఖలో చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.